హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్నాక్స్ రెసిపీ తీసుకొచ్చానండి. దాని పేరు పల్లి పకోడీ. అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందామండి. దాంట్లోకి 2 కప్పుల పల్లీలు యాడ్ చేద్దాం. దాంట్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకుందామండి. ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి. నేను ఈ రెసిపీ పిల్లల కోసం చేస్తున్నాను ప్రజెంటు. అందుకే కారం తక్కువ తీసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పెద్దవాళ్ళకైతే ఫుల్ టేబుల్ స్పూన్ తీసుకోండి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేయండి. 1/4 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. దీంట్లోకి వాటర్ తీసుకొని మనం పిండిని పకోడీ పిండిలో పిసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, పిండి ఇలా కలుపుకోవాలండి, పకోడీ పిండిలాగా. దీనికి మనం పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకుందామండి. దాంట్లోకి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి టేస్ట్ చేసి మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందండి. మనం చిన్న చిన్న పకోడీలా వేసుకుందాము. పల్లీలతో చేస్తున్నాం కాబట్టి కొంచెం పల్లీలుగానే ఉంటుందండి ఇది. సో చిన్న చిన్న ఉండలుగా వేసుకుందామండి. మీరు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లలకి చాలా బాగుంటుందండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా 5 నిమిషాల్లో రెడీ చేసి పెట్టేయచ్చు. ఈ రెసిపీ చాలా క్రిస్పీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీన్ని తిప్పి కాల్చుకుందామండి. చూడండి, బాగా దగ్గరగా అయిపోయాయి. మంచి కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చూడండి, మంచి కలర్లోకి వచ్చేసాయి. ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూడండి, దీన్ని వేరే జల్లిలోకి తీసుకుంటున్నానండి. ఆయిల్ అంతా వట్టిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. వీటిని ఆనియన్స్తో కాంబినేషన్తో కలుపుకుందంటే చాలా బాగుంటుందండి. యమ్మీ టేస్టీ. అసలు చూస్తుంటేనే ఇలా తినాలనిపించేస్తుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి కొత్త రెసిపీస్ చాలా 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 మీ ముందుకు తీసుకొస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.